ఈయనది ఒక చిన్న పల్లెటూరు. అయితే బాల్యంలోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. అయితేనేమి యావత్ భారతావని తన వైపు చూసేలా యూపీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించారు. ఈయన యొక్క జీవన మనుగడ మొత్తం ఒడిదుడుకులతో సాగింది. చివరకు తన లక్ష్యాన్ని అనుకున్న విధంగానే చేరుకున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామానికి చెందినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి. యూపీఎస్సీ తాజా ఫలితాలలో 780వ ర్యాంక్ సాధించి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకొని విజయ దుందుబి మోగించారు. ప్రస్తుతము లోకల్ 18తో మాట్లాడేందుకు మన ముందున్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ అసలు మీ జీవన మనుగడ అసలు ఫస్ట్ నుంచి ఒడిదుడుకులతో ప్రారంభమైందని మనం వింటూ ఉన్నాం. అయితే ఎలా అసలు మీది ఏ ఊరు, అసలు ఏ చిన్న గ్రామము, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సార్ మాది మీరు చెప్పినట్టుగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామం అండి. సో నా బాల్యం మొత్తం ప్రధానంగా ఊళ్ళపాలెం గ్రామంలోనే గడిచింది. ఓకే. సో కానీ దురదృష్టవశాత్తు నాకు 4.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అంటే సాధారణంగా అంటే ఎలా 4.5 సంవత్సరాల వయసు అన్నారు, అంటే ఎలా జరిగింది అసలు? సో ఇంట్లో ఏదో ఇష్యూ అయినప్పుడు ఎటువంటి మనస్పర్ధలు కొన్ని వస్తుంటాయి సహజంగానే ఈ కుటుంబం ఉన్నప్పుడు. ఓకే. సో ఆ క్రమంలో ఆమె పెస్టిసైడ్ తీసుకొని సూసైడ్ చేసుకోవటం జరిగిందండి. సో అది చాలా బాధాకరమైనటువంటి దుర్ఘటన నా జీవితంలో నేను చెప్పాలంటే. మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి? నేను మా తమ్ముడు అండి. మా తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డి. ఓకే. తను కూడా సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటట్టుగా నేను ప్రోత్సహిస్తున్నాను. ఓకే. తను కూడా BA కంప్లీట్ చేస్తున్నాడు. అంటే సాధారణంగా ఇప్పుడు ఒక తల్లిదండ్రి లేనప్పుడు ఒక బాల్యంలో ఉన్నటువంటి ఒక చిన్నారి యొక్క ఆ జీవన మనుగడ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. అంటే అటువంటి మీరు ఎటువంటి ఫేస్ చేశారు మీ బాల్యంలో? తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఏ వ్యక్తి జీవితంలో అయినా చాలా బేస్ పిల్లర్స్ అండి. చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తారు. విద్యాభ్యాసం కావచ్చు, వృత్తి కావచ్చు, లేకపోతే వాళ్ళ కెరీర్ని నిర్మించడం కావచ్చు. దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎనలేనిటువంటి కృషి ఉంటుందండి. కానీ నా బాల్యంలో నేను ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు నాకు చిన్నతనంలో ఏమైందంటే స్కూలింగ్ అనేటువంటిది నాకు సక్రమంగా ఉండేది కాదండి. స్కూలింగ్ ఎందుకు సక్రమంగా ఉండేది అంటే మా నాన్నగారు లారీ డ్రైవర్గా చేస్తూ ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉండేవాళ్ళు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి 20 days అట్లా డ్యూటీకి వెళ్ళిపోయేసేవాళ్ళు. కానీ ఇక్కడ మా నాయనమ్మ గారు ఉండేవాళ్ళు. ఆమెకి చదువు పట్ల మేము స్కూల్కి వెళ్తున్నామా లేదా అనే దానికి అవగాహన ఉండేది కాదు. సో మా అమ్మగారు కూడా లేకపోవడంతో మేము స్కూల్కి వెళ్తున్నట్టే వెళ్ళి ఆడుకోవటానికి గ్రౌండ్కి వెళ్ళిపోవటము, లేకపోతే స్కూల్ని బంక్ కొట్టడం ఇటువంటివి చేసేది. ఎందుకంటే మాకు విద్య యొక్క ప్రాధాన్యత తెలిసేది కాదు. సో ఆ బాల్యంలో ఆడుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీ ఆలనా పాలన ఎవరు చూసేవారు? మేము అప్పటి నుంచి మా నాయనమ్మ గారు ఆలనా పాలన, మా నాయనమ్మ మూలగాని రవణమ్మ గారండి. ఆమె చిన్నప్పటి నుంచి ఆలనా పాలన, పోషణ అటువంటి విషయంలో మాత్రం ఎప్పుడు మాకు కొరత చేయలేదు. తల్లి లేనిటువంటి లోటుని తీర్చింది. కానీ ఆమెకి చదువు పట్ల అవగాహన లేదు. ప్లస్ ఆమెకి సూపర్వైజింగ్ చేసేటువంటి, మేము స్కూల్కి వెళ్తున్నామా లేదా సూపర్వైజింగ్ చేసేటువంటి శక్తియుక్తులు లేకపోవడం వల్ల మా స్కూలింగ్ అనేటువంటి దెబ్బతిందండి. సో అది బాల్యంలో మాకు ఫస్ట్ బ్లో బ్యాక్ అనుకోవచ్చు, దెబ్బ అనుకోవచ్చు, స్కూలింగ్ అనేటువంటి దెబ్బతింటాం. సో దాని తర్వాత నేను ఆ స్కూలింగ్ అనేది ఫౌండేషన్ సరిగా లేకపోవడం వల్ల తర్వాత కూడా ఈ కెరియర్లో కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకున్నాను. తర్వాత మీరు నన్ను అడిగినట్లు బాల్యం కంటే కూడా మనం వయసులో పెరిగే కొద్దీ తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ అనేది తెలుస్తూ వస్తుందండి. చిన్నప్పుడు ఏంటంటే మనకి ఫుడ్ ఇచ్చి షెల్టర్ ఇచ్చేసేసి కొనుక్కోవడానికో తినడానికో స్నాక్స్ వాటికి డబ్బులు ఇచ్చేస్తే మన బాల్యం అంతా గడుస్తుంది. కానీ మనం 10th క్లాస్ అయిన తర్వాత ఏం చదవాలి? సో అది చదవాలంటే కాలేజ్ ఫీజెస్, ఎటువంటి రిసోర్సెస్ని మొబిలైజ్ చేయాలి. సో అది తర్వాత ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఇటువంటి వాటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు తల్లిదండ్రుల నిర్ణయాలు. తర్వాత ఒకవేళ వివాహ వయసుకు వచ్చినప్పుడు ఇటువంటి మనం సాధించిన విజయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇటువంటి ప్రతి స్టేజ్లో తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత తెలుస్తూ వచ్చిందండి. వాటిని నేను రియలైజ్ అయ్యాను. వాళ్ళ యొక్క 10th వరకు పోకిరిగా ఉండేవారా?
పోకిరి అని కాదు కానీ నేనేం చేసామంటే స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. ఓకే. అంటే చదువు మీద దృష్టి పెట్టేవాడిని కాదు. ఎప్పుడు ఆటలాడుకుంటూ ఈ మా ఊరు బీచ్లో ఉంటుందండి, సముద్రం వెంట తిరుగుతూ లేకుంటే స్కూల్కి వెళ్ళకుండా సక్రమంగా చేస్తూ అట్లా ఉండేది. కానీ నాకు 10th క్లాస్ ప్రీ ఫైనల్లో అప్పటి నుంచే నేను చదువు మీద పూర్తి ధ్యాస అనేటువంటిది పెట్టడం జరిగింది. ఆటలు వీటన్నిటినీ తక్కువ ప్రాధాన్యత ఇస్తూ దీనికి చేయటం జరిగింది. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కరెక్ట్ అండి. అలా అంటే ఈరోజు మీరు విజయాన్ని అందుకున్నారు, బాగానే ఉంది. కానీ మిమ్మల్ని అంటే లైఫ్ టర్న్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టీచర్ మన లైఫ్ని టర్న్ చేశారనేటటువంటిది చరిత్ర అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలా మీ లైఫ్లో ఎవరైనా సరే టీచర్ ఉన్నారా? ఉన్నారండి. నా లైఫ్లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చెప్పాను, 10th క్లాస్ ప్రీ ఫైనల్లో నేను ఒక సైన్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అవటం అనేది జరిగిందండి. కావూరి జనార్దన్ రావు గారని ఒక సైన్స్ టీచర్ ఉన్నారు. మీరు ప్రీ ఫైనల్లో ఫెయిల్ అయిన వాళ్ళందరినీ నిల్చోమన్నారు. స్కూల్ ఎక్కడ అండి? జిల్లా పరిషత్ హై స్కూల్ ఓళ్ళపాలెమేనండి. ఓకే. అట్లా నిల్చోమన్నప్పుడు నేను నిల్చున్నాను. అందరినీ తలా ఒక దెబ్బ కొట్టారు కానీ నన్ను కొట్టలేదు. కొట్టుకొని నువ్వు పక్కన ఉండమన్నారు. నేను నన్ను ఇంకా ఎక్కువ కొడతారేమో అని భయంతో ఉండాను. కానీ సార్ ఏం చేశారంటే, ఇతనున్నాడు కదా, వీడు ఎప్పుడైతే వాడి యొక్క మేధో సామర్థ్యాన్ని తెలుసుకొని మంచిగా చదువు మీద దృష్టి పెడతాడో ఈ క్లాస్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా మంచి పొజిషన్లో ఉంటాడు, అందరికంటే కూడా టాప్ రాగలుగుతాడు, స్కూల్ ఫస్ట్ కూడా రాగలుగుతాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాడి బ్రెయిన్ ఉపయోగించాడు, ఎప్పుడు పాటలను తిరుగుతుంటాడు అన్నారు. సో ఆ క్షణంలో నాకు ఏమనిపించిందంటే, అప్పుడు దాకా అందరు కొట్టేవాళ్ళే చదువుకి, సో ఆ భయము ప్లస్ చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. కానీ నాలో ఒక తెలియని ఉత్తేజం వచ్చిందండి. ఉత్తేజం వచ్చి నా దగ్గర ఇంత సామర్థ్యం ఉందా, నేను అంత వేస్ట్ చేస్తున్నాను అంటే ఒక ఆలోచన అనేటువంటి బయలుదేరింది. అప్పటి నుంచి నేను చదువు మీద దృష్టి పెట్టడం అనేటువంటిది జరిగిందండి. అంటే 10th క్లాస్ ఒక్కసారి తప్పడం జరిగిందా? 10th క్లాస్ తప్పడం అనేది జరగలేదు సార్. ఆ ప్రీ ఫైనల్కి మధ్యలో ఒక 1 month గ్యాప్ ఉంటుంది. సో ఆ 1 month గ్యాప్లోనే ఇంకా నేను చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సార్ వాళ్ళు ట్యూషన్ నిర్వహించేవాళ్ళు. సో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా నేను జాయిన్ అయిపోయి అక్కడ ట్యూషన్లోనే సార్ దగ్గర, సార్ నేను ఇంకా మారుతాను చదువుతానని చెప్తే సార్ నాకు స్పెషల్ ఫోకస్ చేసి చదివించారు. అంటే ప్రీ ఫైనల్లో తప్పారు, ఫైనల్లో సక్సెస్ అయ్యారా? ఒక రకంగా అదే చెప్పొచ్చు అండి. రైట్. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఒక నిరుద్యోగిగా ఉన్నారు. తర్వాత మీరు వెంటనే నెక్స్ట్ మీ లైఫ్ అంబిషన్ ఏది తలుచుకున్నారు మీరు? అసలు మీ లక్ష్యం ఏంటి అసలు? యాక్చువల్గా ఏంటంటే సార్, నేను ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని ఒక వొకేషనల్ కోర్స్ చేశాను. ఓకే. దాంతోపాటుగా బైపీసీ సబ్జెక్ట్స్ బ్రిడ్జ్ కోర్స్ రాయాల్సి ఉంటుంది. అవి రాస్తే మనం ఎంసెట్ చేయడానికి ఉంటుంది, లేకపోతే ఉండదు. నేను ఆ బ్రిడ్జ్ కోర్స్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్గా రావడం జరిగిందండి. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసి ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ ఇట్లా చేసి మంచి సర్జన్ అవ్వాలనేటువంటి నాకు బలమైన కాంక్ష, ప్రజలకు సేవ చేయాలనేటువంటి కాంక్ష. కానీ నాకు అన్ఫార్చునేట్లీ కుటుంబ పరిస్థితులు నన్ను అకామిడేట్ చేయలేదు. సో అటువంటి విస్తృతమైనటువంటి వేదికగా ప్రజలకి సేవ చేసేటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ ఉద్యోగాలు, అందులో అఖిల భారత సర్వీసులు లైక్ ఐఏఎస్ ఐపీఎస్ ఇటువంటివి. సో దానికోసంగా నేను BA తీసుకోవడం జరిగింది. BA తీసుకుని ఆ దిశగా నేను చదువుకుంటూ వెళ్తూ ఉన్నాను. కానీ BA సెకండ్ ఇయర్లో మా నాన్నగారు కాలం చల్లడం జరిగిందండి. ఓకే. అట్లా కాలం చల్లడం వల్ల కుటుంబ బాధ్యతలు వాటన్నిటిని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి రావడం, అందులోనూ అప్పుడు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ పడున్నాయి నోటిఫికేషన్. ఎందుకు మా నాన్నగారు పిలిచారు, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయంట కదా, వాటిని అప్లై చేయొచ్చు కదా అన్నారు. కానీ నాకు వాటి మీద నేను సివిల్ సర్వీస్ అటువైపు వెళ్ళాలి, ఇది చేయాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదంటే, లేదు నువ్వు ఎప్పుడు ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పి నువ్వు అప్లై చేయన్నారు. అట్లా చెప్పిన 17 రోజులకి మా నాన్నగారు చనిపోయారండి. సో ఆయన కావాలని ఆయనకి ఇట్లా తెలుసు అది చెప్పించారేమో అని నేను ఇంకా కానిస్టేబుల్ కూడా లైట్గా తీసుకోలేదండి. అది అపీర్ అయ్యి నేను ఫస్ట్ సారే నేను కానిస్టేబుల్గా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే సెలెక్ట్ అయ్యాను. 19 సంవత్సరాలకే సెలెక్ట్ అయ్యాను. అంటే ఫస్ట్ టైం అటెంప్ట్లోనే మీరు సక్సెస్ అయ్యారు? 19 సంవత్సరాల వయసుకి నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చేసిందండి. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ గుడ్లూరు అండి. ఇప్పుడు గతంలో అది ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది. సో గుడ్లూరులో పోస్టింగ్, కందుకూరు డివిజన్. తర్వాత రామాయపట్నం మెరైన్ పోస్టింగ్ అండి. గుడ్లూరు వెళ్ళటానికి ముందు అప్పుడు హెడ్ క్వార్టర్లో QRT అని క్విక్ రియాక్షన్ టీమ్ అని ఒకటి ఉండేది, దాంట్లో పనిచేశానండి. సరే, ఒక మంచి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు.
ఎందుకు ఆ యొక్క ఉద్యోగంలో నుంచి విరమించుకోవాల్సింది వస్తుంది? అసలు రాజీనామా చేయాల్సిన కారణం ఏంటి? సార్ యాక్చువల్గా నేను పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే మా నా డ్రీమ్ అయినటువంటి సివిల్స్ వాటికి ప్రిపేర్ అవ్వాలి, లేకంటే ఇంకా బెటర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో దట్ నా ఆర్థిక పరిస్థితి కెరీర్ బిల్డప్ అవుతూ పోతుంది, ప్రజలకి హెల్ప్ చేసేటువంటి ధోరణి అవకాశం వస్తుంది అనేటువంటిది ఉండేది సార్. నేను ప్రిపేర్ అవుతూ ఉండేది. ఆ ప్రిపేర్ అయ్యే క్రమంలో కొంతమంది ఒక పై అధికారి ఆయనకి నా మీద పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి జెలస్ స్టార్ట్ అయిందండి. జెలసీ స్టార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేయటం, పర్సనల్గా టార్గెట్ చేయటం అనేటువంటిది చేశారు. అంటే ఒక కానిస్టేబుల్గా మీరు పనిచేశారు కాబట్టి నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు యాక్చువల్గా ఒక కానిస్టేబుల్ అని అంటే ఒక కింది స్థాయి ఉద్యోగి అనేటటువంటి అభిప్రాయం అనేది అప్పట్లో కూడా ఉండేదంటారు మీరు చేసినప్పుడు? కింది స్థాయి ఉద్యోగి అనేటువంటిది అది అది ఫ్యాక్ట్ కదండి, కింది స్థాయి ఉద్యోగి. కానీ నేను నా లక్ష్యాలు అంటే నేను చేసే కింది స్థాయి ఉద్యోగం కానీ నా ఆలోచనలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉంచేవాడిని. సో దాన్ని నేను మోటివేట్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. ఓకే. అయితే ఆ క్రమంలో నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నేను ఎగ్జామ్స్కి అపీర్ అవ్వాల్సినప్పుడే కావాలని నాకు డ్యూటీస్ అసైన్ చేయటం, నా టర్న్ కాకపోయినా నా డ్యూటీస్ అసైన్ చేయటం, సో ఇట్లా పర్సనల్గా చేయటం అటువంటి హెరాస్మెంట్స్ చేశారండి. సో అప్పటికి నేను భరించి కొంతకాలం దాన్ని అట్లే నెట్టుకొచ్చాను, ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ వచ్చాను. కానీ రిజైన్ చేసి దాన్ని వదిలేసి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందంటే ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసింది. ఆయన ఉన్నటువంటి ఆ పర్సనల్ టార్గెట్కి కూడా ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసింది. 2018 ఆగస్టు 10 ఆ టైంలో నేను డ్రిల్కి కొంత టైం ఒక లేట్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆల్రెడీ నా మీద పర్సనల్ గర్జ్ ఉన్నటువంటి అధికారి నన్ను శిక్షించడానికి, నన్ను హరాస్ చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకున్నా ఆయన ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకొని, సో సార్ గారు వస్తున్నారు, లేట్గా వస్తున్నారు, కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ వెటకారంగా మాట్లాడుతూ నన్ను హేళన చేశారండి. ఏమనిపించింది మీకు ఆ క్షణాన్ని? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి ముందు ఆ హేళనగా చేస్తూ నన్ను వెటకారంగా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నాకు చాలా బాధేసిందండి. నా ఆత్మగౌరవాన్ని ప్లస్ నాలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి చేసినటువంటి వ్యాఖ్యలు అవి. నీ స్టేటస్ తెలుసుకో, ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్వి, నువ్వు కానిస్టేబుల్ అని తెలుసుకుంటే రియాలిటీ రియలైజ్ అయితే మంచిది, చాలా చాలా పెద్ద పెద్ద తోపులే ఇక్కడ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇక్కడ సివిల్స్ కొట్టలేక ఉన్నారు, నువ్వు జస్ట్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నావు, ఎక్కువ తోక జాడిస్తే కత్తిరిస్తాను నీకు, ఇట్లాంటి డెరగేటరీ మాటలు, హేళన చేసే మాటలు, వెటకారపు మాటలు చేసి అనటం వల్ల నాకు ఫస్ట్ ఆత్మస్థైర్యం దెబ్బతినిందండి. తర్వాత బాగా బాధేసింది, కన్నీళ్ళు వచ్చేసాయి. సో ఆ టైంలో నేను బలంగా డిసైడ్ అయ్యాను. ఆయన అన్నాడు కదా కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని, ఖచ్చితంగా అట్లాగే అవ్వాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. కానీ దీన్ని బట్టి మీరు మొట్టమొదటిగా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే ఆయనకే చెప్పాలనుకుంటున్నాను నేను. కానీ నేను మీ అభిప్రాయంతో విభేదిస్తున్నానండి. ఎందుకనంటే ఇప్పుడు ఆయన చేయాలి అంటే నాకు హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ తోటి నన్ను ఆ విధంగా పురికొల్పలేదు. ఓకే. సో నన్ను వ్యక్తిగతంగా నన్ను హర్ట్ చేయాలి, నా ఆత్మస్థైర్యాన్ని, నా ధైర్యాన్ని, నా కాన్ఫిడెన్స్ని కుంగదీయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి నన్ను హర్ట్ చేశారు. సో అట్లా హర్ట్ చేశారు కాబట్టి ఆయన థాట్ యాక్షన్ రెండు వేరు. నా థాట్, ఆయన థాట్ ఏంటంటే నన్ను హర్ట్ చేయటం. సో ఆయన యాక్షన్ వల్ల ఏమైందంటే నేను పురికొల్పి సివిల్స్ వైపు వచ్చేసా. సో ఆయన థాట్ యాక్షన్ రెండు సింక్ అవ్వట్లేదు కాబట్టి అది ఒక యాక్సిడెంట్గా అవుతుంది. ఒకవేళ ఆయన నిజంగానే హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు సివిల్స్ అధికారి అవ్వాలనుకునేవాడికి ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయకూడదు, ఇంకోసారి ఇటువంటి ప్రవర్తన చేయకు, ఇంప్రూవ్ అవ్వు అని చెప్పేవాళ్ళు. కానీ ఆయన థాట్ మంచిగా ఉండి మీరు ఆయన ఆలోచనను పసిగట్టలేక మీరు చెడుగా అనుకున్నారనుకుంటే నేను దానికి కూడా విభేదిస్తానండి. ఎందుకనంటే దానికి ముందు ఒక సంఘటన జరిగింది, కొన్ని 2-3 సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి నేను చెప్తాను. ఎందుకంటే ఆయన థాట్ మంచిగా లేదు అనేదానికి మచ్చుకు ఉదాహరణలు ఏంటంటే, నాకు ఒకరోజు తెల్లారితే నేను రాజమండ్రిలో రైల్వే ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు ముందు రోజు నేను క్యాజువల్ లీవ్ని అప్లై చేసుకొని తెల్లారితే నేను రాజమండ్రిలో రైల్వే ఎగ్జామ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయాలి. అయితే దానికి అప్లై చేసుకుంటే నాకు ఇంటెన్షనల్గా నా టర్న్ మామూలుగా పోలీస్ డ్యూటీలో ఎట్లా ఉంటాయి, సెంట్రీ డ్యూటీస్ టర్న్ ఉంటాయి. సో ఆ నా టర్న్ కానప్పటికి కూడా నేను క్యాజువల్ లీవ్ అప్లై చేశాననేటువంటి తెలిసి కూడా నాకు సెంట్రీ డ్యూటీ అనేటువంటిది అసైన్ చేయడం జరిగింది. సెంట్రీ డ్యూటీ అనేటువంటి ఎట్లా ఉంటుందంటే కొన్ని స్టేషన్లో 12 అవర్స్ ఉంటుంది, కొన్ని స్టేషన్లో 24 అవర్స్ ఉంటుంది. నేను ఆ రోజు ముందు రోజు 7కి సెంట్రీ డ్యూటీ ఎక్కితే
నెక్స్ట్ రోజు అంటే నేను ఎగ్జామ్ రాయాల్సిన రోజు 7 గంటలకి మార్నింగ్ దిగటం అనేటువంటిది జరుగుతుంది. సో అదే నెక్స్ట్ రోజు నేను రాజమండ్రిలో ఎగ్జామ్ రాయాలి. రామాయపట్నం 7 గంటలకి డ్యూటీ దిగి 10 గంటలకి రాజమండ్రిలో ఎగ్జామ్ ఎలా రాస్తాం? సో నేను అది రైటర్ స్టేషన్లో డ్యూటీస్ అసైన్ చేసేది రైటర్ గారు. ఆ రైటర్ గారికి నేను మాట్లాడాను, మురళి గారు అంటే, సార్ ఇట్లా నాకు ఎగ్జామ్ ఉంది, నేను క్యాజువల్ లీవ్ అప్లై చేశాను, మరి సెంట్రీ డ్యూటీ నా టర్న్గా నాకు ఎందుకు వేశారు, ఏమన్నాయా నువ్వు ఏదన్నా ఉంటే సిఏ గారితో మాట్లాడుకో. సిఏ గారికి కాల్ చేస్తే ఆయన స్పందన లేదు. సో అది దాన్ని ఏమనుకోవాలి, అది కూడా నా అభివృద్ధికి కారకం చేసే విధంగా. అప్పుడు నాకు నేను చాలా బాధపడ్డాను, మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యాను. సో అప్పుడే నేను కొన్ని లెటర్స్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారికి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళకి రాయడం జరిగింది ఈ విషయాన్ని నివేదిస్తూ. సరే, మీరు ఈరోజు ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఒక ఉన్నత స్థాయి అధికారికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే శాంతి, సహనం, మనకు ఓపిక, కమాండింగ్ పవర్, ఇటువంటి అవసరం. ఇప్పుడు ఆ శాంతి తత్వంతో ఏమన్నా క్షమించేది ఉందా ఆ అధికారిని? అధికారిని క్షమించటము లేకపోతే శిక్షించటము అటువంటి చేసేది ఎవరంటే అది చాలా ఇన్ఫీరియర్ పీపుల్ అండి, బలహీనులే. నేను శిక్షిస్తాను, ఇట్లా భక్షిస్తాను, లేకపోతే ఇట్లా చేస్తాను అనేటువంటిది బలహీనులు చేస్తారు ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను నా సివిల్ సర్వీస్ మొత్తం జర్నీలో నేను అంతకుముందు నాస్తికుడిగా ఉండేవాడిని. కానీ నేను ఒక రిలీజియస్ స్పిరిచువల్ పర్సన్గా నేను మారటం అనేటువంటిది జరిగింది. ఈ క్రమంలో నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మటం అనేటువంటి స్టార్ట్ చేశాను. సో ఆయన ఒక కర్మ చేశాడు, ఆ చర్యలకు తగిన ప్రతిఫలం అది ఆయనకే వదిలేస్తాను, ఆయన విజ్ఞతకి వదిలేస్తాను. సో నేను ఇక్కడ క్షమించటము లేకపోతే ఆయన మీద నిందించటం ఇటువంటివి ఏమీ చేయను, ఎందుకంటే ప్రతి మనిషిలో భగవత్ స్వరూపం ఉంటుంది. సో ఆయనలో ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నా. అంతకు మించి నేను ఇంకా నాకు ఎటువంటి కోపం కానీ కక్ష కానీ లేకపోతే ఆయన మీద ఎటువంటి ఇది కానీ లేదు నాకు. వెరీ గుడ్. సరే, ఆ యొక్క అధికారి పేరేమన్నా చెప్పగలరా? ఘటనలు, దుర్ఘటనలు ఏదైనా ఒక చిత్తం అనేటువంటిది, ఒక బుద్ధి, ఉద్దేశాలు అనేటువంటివి ఆ కాంటెక్స్ట్ బేస్లో వస్తాయండి. అంటే చివరగా మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఆయనలో నేను భగవంతుని చూస్తానని చెప్పారు. ఇప్పుడు మీరు ఆయన పేరు రివీల్ చేస్తే ఆయన కూడా ఆనందిస్తాడు అనమాట. కానీ మనిషి యొక్క గౌరవం అనేటువంటిది, ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, చెడు చెవులో చెప్పాలి, మంచి ముందే చెప్పాలి అనేటువంటిది. సో ఇప్పుడు దానివల్ల ఆయనకి బ్యాడ్ ఇమేజ్ వస్తుంది కానీ ఆయనకి ఏం పాజిటివ్ ఇమేజ్ రాదు. ఆయనకి ఇప్పటికైనా నేను పాజిటివ్ ఇమేజ్ రావాలని కోరుకుంటాను. కొంతమంది కూడా నన్ను మీరు ప్రశ్నించినట్టే, ఆయన వల్లే నువ్వు సివిల్ సాధించావు, ఆయన ట్రిగ్గర్ చేశారు, సో నువ్వు వెళ్ళి ఆయనకి స్వీట్ బాక్స్ ఇవ్వు లేకపోతే చెప్పు, థ్యాంక్స్ చెప్పు అన్నారు. బట్ ఏంటంటే వీటన్నిటిని తీసినట్లయితే మానవ గౌరవం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆత్మాభిమానం, శత్రువునైనా మనం అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా మనం రక్షించాల్సి ఉంటుంది, సో గౌరవించాల్సి ఉంటుంది. సో అంటే దానివల్ల ఒక ఫంక్షన్ ఉంటే, ఇప్పుడు ఆయన పేరు రివీల్ చేయడం వల్ల ఒక ఉపయోగం ఉంది నాకు కానీ సమాజానికి కానీ అనుకుంటే నేను రివీల్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కానీ దానికి ఉపయోగం లేదనమాట. కానీ అది జరిగిన సంఘటన ఉంది చూసారు, దుర్ఘటన అది ఉంది చూసారు, దానికి ఉంది రిలవెన్స్. ఎందుకంటే ఈ రోజున నాకు వయసు ఉంది, అప్పుడు నేను పోలీస్ కానిస్టేబుల్కి 19 సంవత్సరాలకి రిక్రూట్ అయ్యాను. సో ఒక 5 ఏళ్ళు పనిచేసానంటే 24 సంవత్సరాలు. నాకు ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఏజ్ ఉంది, అవకాశాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సో సపోర్ట్ చేసే మెకానిజం ఉంది. సో నేను దాన్ని ఓకే ఈయన చేశాడు కదా, నేను వదిలేసేసి నా లక్ష్యానికి వెళ్ళిపోవాలని నేను వచ్చేసాను. కానీ కొంతమంది ఉన్నారు, ఆ సామర్థ్యం, సివిల్ సాధించే సామర్థ్యం, ఇంకో జాబ్ సాధించే సామర్థ్యం లేకుండా వాళ్ళు ఇంకా ఆ పోలీస్ కానిస్టేబుల్గానే తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని మళ్ళీ ఇంకొక సిఏ గారు ఇంకొకరు అట్లా డెరగేటరీగా కామెంట్ చేస్తూ, అవహేళన చేస్తూ, లేకపోతే వాళ్ళని అట్లే అగౌరవపరుస్తూ మాట్లాడకూడదు అనేటువంటిది ఈ సంఘటన ద్వారా అందరూ వ్యవస్థలో ఉన్న అందరూ మానవ గౌరవాన్ని నిలబెడుతూ వ్యవస్థను ముందుకు నడిపిస్తారని ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఆ సిచ్యువేషన్కి సంబంధించి చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. సిఏ గారు ఇప్పుడు మీ ఎదురుగా తారసపడితే చెప్పండి, మీరు ఎలా పలకరిస్తారా, పలకరించారా? ఒకవేళ ఆయన పలకరించని మీరు పలకరిస్తారా? అసలు ఎలా ఉంటుంది అసలు మీ ఇద్దరి మధ్యన? ఆయన సిఐ గారు నా ఎదురు పడితే మాత్రం 2 కెపాసిటీలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి, నేను ఆయన పై అధికారిగా ఉండే అవకాశం ఒకటి. రెండోది, ఆయన
అన్అఫిషియల్ డ్యూటీస్లోనూ ఉండేటువంటి అవకాశం అదొకటి. సో నేను ఈ రెండిట్లో ఏంటంటే, మీరు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక దుర్ఘటన ఒక చోట జరిగింది, మీరు ఆ ప్రదేశంలోకి అటు వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది, ఓకే ఇక్కడ ఒక దుర్ఘటన జరిగింది అని బ్యాడ్ మెమరీ అనేటువంటిది మనకు అనిపిస్తుంది. సో నాకు కూడా అటువంటి ఫీలింగే ఉంటుంది, నేను మానవ మాత్రుని కాబట్టి. కానీ నేను ఆయనకి అటువంటి నెగిటివ్ ఫీలింగ్ నాకు వచ్చినప్పటికి కూడా నేను ఆయనకి నమస్తే పెడతాను ఎదురుగా. ఎందుకనంటే నేను ఆయనకి పెట్టట్లా, ఆయనలో ఉన్నటువంటి భగవత్ స్వరూపానికి నేను నమస్తే పెడుతున్నా. సో ఆ నమస్తే పెట్టడం వల్ల, నమస్తే అంటే ఏంటంటే నీలో ఉన్న దైవం నువ్వు తెలుసుకొని అర్థం అనమాట. సో ఆ నమస్తే పెట్టి ఆయనలో ఉన్న దైవత్వాన్ని తట్టి లేపుతాం. ఓకే, వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? కానిస్టేబుల్గా రాజీనామా చేసేసారు. నాకు తెలిసి కానిస్టేబుల్గా ఒక ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 10 మంది 10 మాటలు అంటారు. అవును, అందరూ నెగిటివ్ పాజిటివ్గా ఏం స్పందించారు కదా. తర్వాత ఏం చేశారు మీరు? నేను రిజిగ్నేషన్ చేసిన విషయాన్ని మా ఇంట్లో మా నాయనమ్మ గారికి నేను చెప్పలేదండి. ఇప్పుడు నా రిజల్ట్స్ వచ్చే వరకు ఆమెకి పూర్తిగా తెలియదు. అంటే మీ నాయనమ్మకు ఇంతవరకు అసలు మీరు ఏం చేస్తున్నారో తెలియదు? అని పోలీస్ కానిస్టేబులే అనుకుంటుంది ఆమె నిన్నటి మొన్నటి వరకు కూడా. ఎందుకనంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిందండి? 2018లో రిజైన్ చేశాను. 18 నుంచి ఇది ఓకే 6 ఇయర్స్ నాయనమ్మ వద్ద పెంచి పోషించిన నాయనమ్మ వద్ద దాచిపెట్టారా? దాచిపెట్టా. ఎందుకంటే ఆమె చాలా సెన్సిటివ్, సో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. ఓకే. సో నేనేం చెప్పానంటే నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, మఫ్టీ డ్యూటీ అక్కడ చేసుకుంటాను అని చెప్పి మా తమ్ముడికి వీళ్ళకి అందరికి కూడా నేను చెప్పడం జరిగింది, చెప్పదు ఆమెకి అని. ఆమె ఎందుకంటే బాధపడతా, ఆమెను బాధపెట్టి నేను సాధించేది ఏం లేదు. సో ఆ విధంగా ఆమెకి చెప్పకుండా నేను ఇప్పుడు దాకా దాన్ని మెయింటైన్ చేశాను. తర్వాత ఇప్పుడు ఆమెకి తెలిసింది. ఏదో వ్యాపారం చేసేదండి, ఇది వెజిటేబుల్ బిజినెస్ చేసే వ్యాపారం చేసేవాళ్ళం. ఆ వ్యాపారం చేస్తూనే మిమ్మల్ని చదివించింది, మిమ్మల్ని పోషించింది. ఓకే, సరే. ఇప్పుడు ఎలా ఉంది ఆమె రెస్పాన్స్? ఆమె రెస్పాన్స్ ఎలా ఉందంటే, మా తమ్ముడు ఇంటికాడ ఉండి అన్నకి మంచి ఇంకొక ఉద్యోగం వచ్చింది, పోలీస్ ఉద్యోగం కాదు అని చెప్పారు. చెప్తే మా ఫ్రెండ్ విఆర్ఓ ఉండేవాళ్ళు, యోగి అని, ఆయన వచ్చినప్పుడు కార్ వేసుకొని రావడం ఇట్లా జరిగేదనమాట. అట్లా ఆమెకి విఆర్ఓ అంటే మంచి ఉద్యోగం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. విఆర్ఓ ఉద్యోగం కంటే మంచిదా అని అడుగుతున్నాను. యోగేష్ ఆమెకి తెలియక విఆర్ఓ ఉద్యోగం అంటే మంచిది కదా, అది తెచ్చుకోమని అన్ననే అంటుంది. సో మా తమ్ముడు చెప్పాడు, అది అన్నకు వచ్చిన ఉద్యోగం విఆర్ఓ కంటే చాలా పెద్ద ఉద్యోగం అని చెప్పడం జరిగింది. ఈ సివిల్స్ ప్రిపరేషన్ ఎక్కడ సాగిందండి మామూలు? ఫస్ట్ నా సివిల్స్ ప్రిపరేషన్ నేను రిజైన్ చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళడం జరిగిందండి. ఢిల్లీ వెళ్ళి అక్కడ వాజీరామ్ అండ్ రవి అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది, అక్కడ జాయిన్ అయ్యాను. కానీ నాకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని గ్రూప్ 2 కోసం ప్రిపరేషన్ కోసం నేను ఆర్సీ రెడ్డి ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో కొంత కోచింగ్ తీసుకొని ఉన్నాను. తర్వాత నా డిగ్రీలో కూడా సివిల్స్ సంబంధించినటువంటి హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఈ టాపిక్స్ ఉన్నాయి. సో ఇటు ఉండడం వల్ల అక్కడ నాకేంటంటే కొత్తగా ఏమి చెప్తున్నట్లు అనిపించలేదు. సో ప్లస్ అక్కడ ఢిల్లీలో వాతావరణం బాగలేదు, తర్వాత ఫుడ్ సరిగా ఉండదు, మనకి ఆ అట్మాస్ఫియరు, సోషలైజేషన్ అటువంటిది డిఫికల్ట్గా ఉంటుంది. అందుకని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ని సీనియర్స్ మరియు మెంటర్స్ సహాయంతో కంటిన్యూ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఓకే. ఫస్ట్ సివిల్స్ ఎప్పుడు రాశారండి? ఫస్ట్ అటెంప్ట్ నాది 2019లో రాశానండి. అంటే 2018 ఆగస్టులో రిజైన్ చేశాను. అప్పుడు మంచి కసి మీద ఉన్నాను, చాలా హార్డ్ వర్క్ చేశాను, నిద్రాహారాలు మానన్నట్టుగా రోజు చాలా టైము దానికే చదువుకి స్పెండ్ చేశాను. ఆ ఎఫర్ట్స్ ఉండటం వల్ల నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ క్లియర్ చేశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ ఫైనల్ లిస్ట్లో ఒక 9 మార్కుల కట్ ఆఫ్ తేడాతోటి నేను ఫైనల్ లిస్ట్లో ఉండలేకపోయాను. తర్వాత 20లో కోవిడ్ వల్ల నేను అటెంప్ట్ ఇవ్వలేదు. 21 సీసాట్ అంటే ప్రిలిమినరీ పోయింది. 22 సీసాట్ మళ్ళీ ప్రిలిమినరీ స్థాయిలోనే పోయింది. తర్వాత 23లో మళ్ళీ అన్నిటినీ సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి 780 ర్యాంక్ని సాధించడం జరిగింది. ఫోర్త్ అటెంప్ట్ అండి. ఫోర్త్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యాను. ఓకే. అంటే ఈ 3 అటెంప్ట్స్ కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యారు కదా. అవును. ఈ ఫోర్త్ అటెంప్ట్కి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెంట్? అంటే మీరు కోచింగ్లో కానివ్వండి, లేకపోతే మీరు ప్రిపరేషన్ కావడంలో కానివ్వండి, వాట్ ఈస్ ద డిఫరెంట్ అసలు? డిఫరెన్స్ ఉందండి. నేను గతంలో చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేశాను. ఏ విధంగా చేశానంటే, నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇచ్చినప్పుడు అన్ని క్వశ్చన్స్ని రాయలేదండి మెయిన్స్లో. ఒక 110 మార్కులకి నేను అసలు ఏమీ ఆన్సర్ రాయకుండా వచ్చేసాను. సో దానివల్ల నాకు ఫైనల్ కట్ ఆఫ్లో ఇంపాక్ట్ కనిపించింది, రాలేకపోయింది. తర్వాత సీసెట్ తర్వాత సెకండ్ థర్డ్ అటెంప్ట్స్లో సీసెట్ ఫెయిల్ అవటం అనేది జరిగిందండి.
సో ఈ మిస్టేక్స్ అన్ని ఈ అటెంప్ట్లో రెక్టిఫై చేశాను. ఏ విధంగా అంటే సీసాట్ కోసంగా నేను క్లాస్ 1 నుంచి మళ్ళీ 10th వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లన్నీ నా స్కూలింగ్ దెబ్బతిన్నది కదా, సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడు చదువు ఇప్పుడు చదవాల్సి వచ్చింది. రైట్. సో అది కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మేధాటి శ్రీనివాస్ గారని ఒక సార్ ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ బాగా చెప్పారు. ఆ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ని నేర్చుకున్నాను సార్ దగ్గర. అంతకుముందు సీసెట్లో కాంప్రహెన్షన్ నేను అటెంప్ట్ చేసేది కాదు, కానీ ఈ సంవత్సరం అటెంప్ట్ చేశాను. 27 క్వశ్చన్స్ వస్తే 27 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగాను. తర్వాత మ్యాథ్స్ ఫండమెంటల్స్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో నేను మ్యాథ్స్ని ప్రిపేర్ అయ్యాను. సో నేను టెక్స్ట్ బుక్స్ చేయటం, ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో మ్యాథ్స్ చేయటం, తర్వాత రీజనింగ్కి పీయూష్ వర్షన్ అనేటువంటి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని చేయటం జరిగింది. ఇవి చేయటం ద్వారా నేను సక్సెస్ఫుల్గా బై గాడ్ గ్రేస్ ఈ సీసాట్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాతకి వస్తే మెయిన్స్లో నేను చేసిన మిస్టేక్ క్వశ్చన్స్ వదిలేసి రావటం. సో దాన్ని అధిగమించడం కోసం ప్రతిరోజు రైటింగ్ ప్రాక్టీస్ చేశానండి. ప్రతిరోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల అన్ని క్వశ్చన్స్ని కంప్లీట్ చేయగలిగేటువంటి శక్తి నాకు వచ్చింది. ఇన్ టైంలో వాటిని కంప్లీట్ చేయగలిగానండి. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఆల్రెడీ ఇంటర్వ్యూకి సంబంధించి ఆల్రెడీ ఐఏఎస్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నేను నా సీనియర్స్ దగ్గర నేను సజెషన్స్ తీసుకున్నానండి. వాళ్ళు ఒకరు ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఇప్పుడు పనిచేస్తున్నారండి, జగత్ సాయి, రాళ్లపల్లి జగత్ సాయి గారు. తను నాకు ఫ్రెండే అండి. ఆయన సజెషన్స్ ఇంటర్వ్యూకి తీసుకున్నాను. తర్వాత యశ్వంత్ కుమార్ రెడ్డి అనే వాళ్ళ సజెషన్స్, మహేష్ భగవత్ గారి సజెషన్స్ ఇట్లా తీసుకొని ఆ ఇంటర్వ్యూని కూడా నేను సక్సెస్ఫుల్గా సేల్ అవుట్ చేయటం. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అయ్యారు, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అయ్యారు, థర్డ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అయ్యారు. అసలు ఏ విధంగా ఉండేది ఆవేదన? ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయినందుకు నేను బాధపడలేదండి. ఎందుకనంటే ఫస్ట్ అటెంప్ట్ వచ్చాను, నేను పోలీస్ కానిస్టేబుల్ని. సో యూపీఎస్సీ ఆ యొక్క మెట్లు తొక్కటం అనేటువంటిది ఒక మహద్భాగ్యం అని లెక్క అనమాట నాకు. సో అది చేసిన తర్వాత ఓకే ఇవన్నీ చేశాను కదా, ఈ మిస్టేక్స్ ఓకే 110 మార్కులకి వదిలేశాను. సో ఈసారి కనుక ఇది రెక్టిఫై చేసి రాసేస్తే ఇది అయిపోతుంది, గోల్ అచీవ్ చేస్తాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్గా నేను ఊహించిన రీతిలో ప్రిలిమినరీ స్థాయిలోనే ఫెయిల్ అయ్యాను. అప్పుడు కొద్దిగా నైరాస్యంగా అనిపించిందండి, కొద్దిగా డిస్కరేజింగ్ అనిపించింది. ఓకే వీళ్ళు సీసాట్ డిఫికల్టీ పెంచుతున్నారు, అప్పుడు దాకా జిఎస్ మీద ఫోకస్ ఉన్నది. తర్వాత 22కి ఇంకా ఎక్కువ వర్క్ చేశా సీసాట్ మీద, కానీ ఇంకా ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యాను చూసారు. అప్పుడు మాత్రం చాలా బాధపడ్డానండి, చాలా అంటే చాలా బాధపడ్డా. అసలు నేను జాబ్ వదిలేసాను. అప్పటికే ఇంకా అందరూ మనం అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చూడరా వాడు జాబ్ వదిలేసి వెళ్ళాడు, ఏదో పీకాలని చేయాలని సవాల్ చేసి గొడవలు పెట్టుకొని ఇట్లా అని చెప్పి వాళ్ళు చేసే కామెంట్స్, ఇతను చేయలేడు సాధించలేడు అనేటువంటి చేసే కామెంట్స్ అవి వినిపించడం, ఫెయిల్యూర్ ఒకేసారి రావటం, అంటే మనం కష్టపడినప్పటికి కూడా రావటం. సో ఇవన్నీ చూసి బాగా డిప్రెస్ అయిపోయి నేను చేయగలనా లేదా అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ చూద్దామనే ఆలోచన కూడా వచ్చేసింది నాకు. సో దీనికి అన్నిటికీ ఓవర్కమ్ చేయడానికి నేను మళ్ళీ స్పిరిచువల్ పాత్రలోకి రావటం జరిగిందండి. మళ్ళీ ఆ కృష్ణతత్వం, ఆ ఫిలాసఫీ, కర్మ సిద్ధాంతాన్ని నమ్మటం. ఓకే కర్మ చేయటం మన వంతు, ఫలితాన్ని ఆ పంచభూతాలు దేవుడే మనకిస్తారు. సో నేను ఆ తత్వంలోకి రావటం, సో దానివల్ల నాకు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటివన్నీ ఒక్కొక్కటిగా పోయినాయండి. పోయి మళ్ళీ ఆత్మస్థైర్యాన్ని జోడించుకొని నా ఫ్రెండ్ ఒకతను సునీల్ అని ఫైర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన పులివెందుల్లో చేస్తుంటారు. ఆయన నాకు నేను చెప్పాను కదా సీసాట్లో చేసినటువంటి మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళని సజెస్ట్ చేశారు, శ్రీనివాస్ సార్ కానీ సీసాట్కు దానికి సంబంధించి. సరే కోచింగ్కి వచ్చారంటే మీకు ఆర్థికంగా సహాయ సహకారాలు కావాలి అంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసేవారా లేకపోతే ఎలా అండి దాన్ని? ఫస్ట్లో నేను 5 years చేసినప్పుడు నా సేవింగ్స్ ఉన్నాయండి, అవి ఒక 1 yearకే అయిపోయాయి. కానీ నేను రిజైన్ చేసిన తర్వాత నేను ఒక మనిషికి మాత్రం చెప్పడం జరిగింది, ఒక 2 మనుషులకి చెప్పడం జరిగింది. అది మా మామయ్య గారు అండి, తర్వాత మా ఫ్రెండ్ యోగి, తర్వాత శివకుమార్ సార్ అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి నేను చెప్పడం జరిగింది రిజైన్ చేశానని చెప్పి. కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పాను. మళ్ళీ మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి నేను ఇట్లా జాబ్ రిజైన్ చేసేసాను, ఎవరికి చెప్పలేదు, నాకు మీ సపోర్ట్ కావాలి, నేను సివిల్స్ ఎట్టి పరిస్థితిలో సాధించాలి అని చెప్పేసి చెప్పాను. ఏంటి నీ డెసిషన్ ఆలోచించి తీసుకున్నావు అంటే అవును ఆలోచించే తీసుకున్నాను అని చెప్పాను. సరే నీ ఇష్టం, నువ్వేం చేస్తానో నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఇంకా నేను అక్కడి నుంచి ఆయన సపోర్ట్ చేస్తారు, వీళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా ఆ ధైర్యంతో వచ్చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. సో గాడ్స్ గ్రేస్ నాకు ఫైనాన్షియల్గా హార్డ్షిప్స్ అనేటువంటివి తక్కువ ఉన్నాయి. ప్రజెంట్ సివిల్ కోచింగ్స్కు అభ్యర్థులు చాలామంది అసలు ఇదొక ఉద్యోగంగా కాకుండా
ఒక మంచి హోదాగా చూస్తూ ఉంటారు అభ్యర్థులు. వారు సక్సెస్ కావాలంటే ఒక 2 లైన్స్ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? నేను 2 లైన్స్ కాదు, సింగిల్ లైన్లో చెప్తాను. డిసిప్లైన్, డెడికేషన్, హార్డ్ వర్క్ కపుల్డ్ విత్ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ ఆర్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇదండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఫర్దర్గా మీకు చెప్పగలుగుతాను. ఓకే. మీ బాల్యంలో అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు మీ ఎదురుగా మీ అమ్మ నాన్న ఉంటే అసలు మీరు వాళ్ళతో పంచుకునేటటువంటి ఆనందం ఏ విధంగా ఉంటుంది? అసలు దాన్ని ఒకసారి ఊహించుకుంటే ఏమని చెప్పగలుగుతారు? నిజంగా అయితే నాకు కన్నీళ్ళు వచ్చాయండి. అంటే వాళ్ళు ఉంటే నాకు బాగుండదే అనిపించింది. ఎందుకనంటే నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చినప్పుడు నైట్ టైం వచ్చాయి రిజల్ట్స్. అది నేను ఎవరికి చెప్పలేకపోయాను. ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి మా నాయనమ్మకి చెప్దామని చెప్పి నేను కాల్ చేశాను. కానీ ఆమె మళ్ళీ నైట్ ఏదో హడావుడి పడిపోతుంది, నైట్ టైం కాల్ వస్తుందని చెప్పి భయపడ్డాను. కానీ ఆనందాన్ని పంచుకోవడానికి నాకు అప్పుడు వాళ్ళు లేరు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా నాకు రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఉంటే బాగుండిద్ది అని అనిపించింది. మా నాన్నగారు నాకు ఊరికే డ్యూటీకి వెళ్ళేసి వచ్చి చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడ ఇట్లా జరిగింది, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇట్లా అన్నాడు. అంటే డ్రైవర్స్ వీళ్ళని డెరగేటరీగా మాట్లాడతారు. పోలీసు వాళ్ళు అంటే రే డ్రైవర్కి పారా అట్టిపా అని అట్లా డెరగేటరీగా మాట్లాడారు. నువ్వైతే ఏదో సాధిస్తావని నాకు ఇది ఉండేది. మా అమ్మగారు అనేవాళ్ళు, మా నాయనంతో అనేవాళ్ళు అంట, పెద్దోడు పెన్ను పడతాడు, చిన్నోడు పెన్ను పడతాడు లేదో తెలియదు అని చెప్పి, అంటే ఉద్యోగం చేస్తాడు అనేటువంటి మాట అనేవాళ్ళు అంట. సో అది చెప్పి పెన్ను పట్టే ఉద్యోగమే సాధించాను మా అని చెప్పి మా నాన్నకి ఇదిగో ఇట్లా నువ్వు అనుకున్నట్లుగా సాధించాను అని చెప్పి చెప్పాలని అటువంటి కోరిక. కానీ అది అన్ఫార్చునేట్లీ దేవుడు నాకు దూరం చేశాడు. సరే 10th క్లాస్ వరకు ఒక పోకిరి స్థాయిలో ఉన్నారు. 10th క్లాస్ వరకు. ఇప్పుడేమో ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మీలాగా అప్పట్లో చాలామంది కుర్రవాళ్ళు నేను ఇప్పుడు సాధించాం, నేను ఇప్పుడు చదివేది ఏముంది, ముందు భవిష్యత్తులో ఉంది, అప్పుడు దేవుడు చూసుకుంటాడు, ఇలా అనుకునేవాడు వాళ్ళకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఏ విషయమైనా, ఏ రంగమైనా కానీ, మీడియా కావచ్చు, లేకపోతే సినీ రంగం కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ రంగం కావచ్చు, ఇటువంటి ఏ రంగంలో అయినా మనం ఒక లక్ష్యాన్ని అనేటువంటిది, వివేకానంద అన్నట్టు మన జీవితానికంటూ ఒక లక్ష్యాన్ని ఇవ్వటం అనేటువంటి, ఏర్పరచుకోవటం అనేటువంటిది ముఖ్యం అండి. సో అంటే కర్మ పునర్జన్మ సిద్ధాంతం అనేది దాన్ని స్పిరిచువల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే మనకి ఎన్నో హీన జన్మల తర్వాత ఒక ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభిస్తుంది. అంటే ఆలోచించగలిగే శక్తి, ఆ ఆలోచనకి ప్రకారంగా నడుచుకోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి జీవనం. సో ఈ జన్మలో మనం ఏంటంటే ఒక మంచి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం కోసం కనుక మనం కృషి చేయాల్సినటువంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. అట్లా కాకుండా అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, కొన్ని వెస్ట్రన్ నేరేటివ్స్, విదేశీ ప్రభావాలు కావచ్చు, సో వీటి ద్వారా ఏంటంటే యువత చెడు మార్గాల్లోకి వెళ్ళటం అనేది, బెట్టింగ్ అడిక్షన్ అవుతాం, డ్రగ్ అడిక్షన్ అవ్వటము, లేకుంటే అనవసరమైనటువంటి కాలయాపన చేయటము, ప్రొక్రాస్టినేషను, వాయిదా వేసేటువంటి విధానాలు, ఇటువంటి వాటి వల్ల యువత ఏంటంటే ఒక ప్రొడక్టివ్ వర్క్లోకి ఎంగేజ్ అవ్వకుండా ఉన్నారు. సో వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని డిసిప్లైన్ తోటి, డెడికేషన్ తోటి, హార్డ్ వర్క్ తోటి కనుక వర్క్ చేయగలిగితే వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలిగితే అది ఒక జన్మ తీసుకున్నందుకు ఆ సార్థకత అనేటువంటిది వస్తుందండి. దీనికోసంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఫిజికల్ డెవలప్మెంట్ మన ఫిట్నెస్ అండి, ఫిట్నెస్ ఫిజికల్ డెవలప్మెంట్, ఫిట్నెస్, హెల్త్ వస్తుంది. అదేవిధంగా కాగ్నిటివ్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, మన కాగ్నిటివ్ మెంటల్ డెవలప్మెంట్ వల్ల మనం చదవటం అనేటువంటిది, ఆలోచించడం అనేటువంటిది వస్తుంది. సో దానికి నాలెడ్జ్ అనేటువంటిది, వివేచన అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా మనకి స్పిరిచువల్ డెవలప్మెంట్ అండి. ఎర్లియర్ నేను నాస్తికుడిగా ఉండేది, ఇప్పుడు స్పిరిచువల్ మార్గంలోకి వచ్చాను కాబట్టే చెప్తున్నాను, ఆ అర్హతతోనే చెప్తున్నాను. స్పిరిచువల్ డెవలప్మెంట్ వల్ల మనకి ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఒత్తిళ్ళన్నీ దూరం అవుతాయి, ప్రశాంతత వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇటువంటి వాటన్నిటినీ మనిషిలో ఒక భగవత్ స్వరూపాన్ని చూడగలుగుతాం. సో ఇటువంటి 3 రకాలైనటువంటి డెవలప్మెంట్ని ఒక లక్ష్యం కోసం కనుక డైరెక్ట్ చేస్తే ఈ రంగమే కాదు, ఏ రంగంలోనైనా మనం విజయాన్ని సాధించవచ్చండి.
మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రతి మనిషి జీవితంలో అంటే నాకు ఒక సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, ప్రపంచాన్ని నడిపించే ఇంధనం లవ్ అండి, ప్రేమ. అంటే తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, లేకపోతే ఒక వ్యాపారికి డబ్బుల మీద ప్రేమ ఉంటుంది. సో ఇట్లా ఏదైనా ప్రేమ అనేటువంటిది ఒక ఇంధనంగా ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందని నా అభిప్రాయం. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే, నాకు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, వాటి వల్ల నాకు ప్రేమ అనేటువంటిది, తల్లిదండ్రుల ప్రేమ అనేటువంటిది అల్టిమేట్ అండి. ఆ సంఘటనలు ఏంటంటే, నేను పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఒక చోట ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడికి మేము వెళ్తే స్వాములు, అయ్యప్ప స్వాములు బస్సు తిరగబడింది అన్నమాట సింగరాకొండ ప్రాంతంలో. అక్కడికి వెళ్తే మమ్మల్ని పంపించారు వాళ్ళని రెస్క్యూ చేయమని. వాళ్ళు పంపించినప్పుడు, స్వామి పిల్లలు కలనోడు స్వామి, మా పిల్లలు అన్యాయం అయిపోతారు, మనం తొందరగా తీసుకెళ్ళండి స్వామి అని అట్లా మాట్లాడుతున్నారు. అది అయింది. తర్వాత మా ఇంటి పక్కన పాదాల రవి అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన రోడ్డు ఒకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మా నాన్నగారు మేము అక్కడికి ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్తే, సీన్ మామ పిల్లలు కల్లో మామ నేను చచ్చిపోతే నా పిల్లల్ని జాగ్రత్త చూసుకో, ఏదో ఒక హెల్ప్ చేయ వాళ్ళకి అన్నారు. కానీ ఆయన ఫార్చునేట్లీ ఆయన బతికారు. ఓకే. సో తర్వాత ఇంకా నా జీవితంలో నాకు బాగా ఇది చేసినటువంటి ఇదేంటంటే, మా నాన్నగారు నా కళ్ళ ముందు చనిపోయారండి. మేము హైదరాబాద్ నుంచి సింగరాకొండ ట్రైన్లో చెన్నై ఎక్స్ప్రెస్లో వెళ్తుంటే నిడుబ్రోల్ స్టేషన్ దగ్గర హార్ట్ అటాక్ రావడం జరిగింది. అట్లా హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ఆయన నాకు చెప్పినటువంటి ఒక 3 మాటలు బలంగా నాటుకుపోయి, ఒకటి చిన్నోడు జాగ్రత్త, వాడు పోకిరి, కొద్దిగా తేడాగా ఉంటాడు, వాడిని ధైర్యంలో పెట్టు, నువ్వు పట్టించుకో. రెండోది ఏంటంటే, నువ్వు కోపం తగ్గించుకో, అది తగ్గించుకుంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అది ఇంకోటేమో ఒక పర్సనల్ ఇష్యూ ఒకటి చెప్పారండి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ అంటే, ఈ 3 థింగ్లు మీకు చెప్పడం ఏంటంటే, తల్లిదండ్రులు చనిపోయే క్షణంలో కూడా బిడ్డల గురించి ఆలోచిస్తారు. సో తర్వాత ఇంకొకటి కాంట్రారీ, నాకు నేను పోలీస్ కానిస్టేబుల్గా చేసినప్పుడు కోర్ట్ కానిస్టేబుల్గా చేశాను. కొంతమంది లవ్ మ్యారేజ్లు చేసుకోవటం, మళ్ళీ ఒకరి మీద ఒకరు హౌస్ హెరాస్మెంట్ కేసులు పెట్టుకోవడం, అదొకటి. కొంతమంది నా ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్లో వాటిలో ఉండటం, వాళ్ళు రిలేషన్షిప్స్లో ఉంటారు, తర్వాత ఎవరి షిప్లో వాళ్ళు వెళ్ళిపోతారు చివరికి, ఆ మ్యారేజ్ ఇటువంటి వాటి అన్నప్పుడు. సో అందువల్ల నాకు ఆ ప్రేమ అనేటువంటి, ఆ భావన అనేటువంటిది, అది తల్లిదండ్రుల ప్రేమ ఒక్కటే ఈ ప్రపంచంలో యాక్చువల్గా ట్రూ ప్రేమ అనమాట. అంటే ఎవరైనా ప్రపోజ్ చేశారా ఇప్పటి వరకు మీకు? నాకు ప్రపోజ్ చేశారా? సో ఫ్యూ థింగ్స్, అంటే కొన్ని థింగ్స్ని నేను ఐ వాంట్ టు కీప్ ఇట్ ప్రైవేట్ అండి. సో ఎందుకనంటే, మేము నెంబరింగే అడుగుతున్నాం. నెంబరింగ్ అనేటువంటిది కాదు, ఐ వాంట్ టు కీప్ ఇట్ ప్రైవేట్. ఎందుకంటే ఐ హ్యావ్ ద క్లియర్ డిమార్కేషన్. నా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు దేనికి అది క్లియర్గా డివైడ్ అయి ఉండాలి. చేయడం అయితే జరిగిందండి. ప్రపోజ్ జరిగింది. ఓకే. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? అది కూడా జరిగిందండి. రెండు జరిగాయి. ఏమైంది ఇప్పుడు? నెక్స్ట్ లవ్ మ్యారేజా? అట్లనే ఏం లేదండి. మనకి మన డిజర్వ్డ్ లైఫ్ పార్ట్నర్ అనేటువంటి వాళ్ళు మనకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో మోస్ట్లీ ఐ వుడ్ గో ఫర్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. లవ్ ఫెయిల్యూర్ అయింది? లేదు, ఫెయిల్యూర్ అనేది అట్లేం లేదు. సో అంటే లవ్లో ఎంగేజ్ అయితే కదా ఫెయిల్యూర్ అవడానికి. సో అంటే ఏదైనా స్టార్ట్ అయితేనే కదా ఫెయిల్ అవడానికి. సో ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అంటే ఇందాకనే మీరు చెప్పారు నేనైతే ప్రేమించానని చెప్పేసి. అంటే ప్రపోజ్ చేయటం అనేటువంటిది అయితే మీరు అన్నారు, చేశారా లేదని. చేయటం అనేటువంటిది అయితే జరిగింది, కానీ బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అంటే ఎంగేజ్ అవ్వలేదు. ఓకే. ఓకే. సరే, మిమ్మల్ని చూస్తుంటే మాత్రం కొద్దిగా అంటే మీ మాటల తీరును దాన్ని బట్టి కొంచెం హార్ష్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. రేపు ఒక ఐపీఎస్ అధికారి అయితే ఎలా మెయింటైన్ చేస్తారు మీరు అసలు ఆ హోదాను? మీరు అన్నది డోంట్ జడ్జ్ ద బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్ అనేటువంటి దాన్ని నేను చెప్తానండి. నేను మీకు హార్ష్గానే కనిపించవచ్చు, బట్ నేను ఈ కృష్ణతత్వాన్ని ఏదైతే ఫాలో అవుతున్నా స్పిరిచువల్ పాత్ను, దాన్ని నా సోల్ని అనేటువంటిది చాలా ప్యూర్గా, సెన్సిటివ్గా అనేటువంటిది పెట్టుకోవటం జరిగింది ఒకటి. అంత మాత్రాన నేను ఐపీఎస్ ఇచ్చినప్పుడు అన్ని విషయాల్ని స్మూత్గా డీల్ చేస్తాననేటువంటిది కాదు. ఎందుకనంటే అదే ధర్మం కోసం యుద్ధం చేసిన శ్రీకృష్ణుడు కూడా నాకు స్ఫూర్తి. అదే ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయుధాలు పట్టినటువంటి మన సైనికులు కూడా నాకు స్ఫూర్తి. దేశ రక్షణని, సరిహద్దుల్ని రక్షించడం కోసంగా కుటుంబాలని, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని
త్యాగం చేసి తిని తినక దేశ సరిహద్దుల్లో రైతులు పగలు కాపలా కాస్తున్నటువంటి సైనికులు కూడా నాకు స్ఫూర్తి. సో నేను భారతమాతని నేను బలంగా అచంచలమైనటువంటి విశ్వాసంతో నేను మన దేశం యొక్క భక్తిని నేను ఆ విధంగా అప్హోల్డ్ చేస్తాను. సో నాకు ఏ అంశాన్ని స్మూత్గా డీల్ చేయాలి, ఏ అంశాన్ని కరుకుగా డీల్ చేయాలి అనేటువంటి దానికి నాకు ఐ హ్యావ్ మై ఓన్ డిస్క్రిప్షన్ అండి. సో నాకు ఐపీఎస్ వస్తే మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది, ఇన్వెస్టిగేషన్ అనేటువంటి దాంట్లో ఎటువంటి రాజీ అనేటువంటిది ఉండదండి. కొద్ది శాతం కూడా రాజీ పట్టడం అనేటువంటిది ఉండదు. సో దాన్ని అయితే నేను మీకు ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. అంటే మీతో సిఏ గారి ప్రవర్తన ఉన్న విధంగా మీరు ఉండాలని మాటిస్తారా? ఖచ్చితంగా 100కి 100% నేను మాటిస్తానండి. నా కింద ఉన్నటువంటి ఏ స్టాఫ్ని కానీ నేను ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశాలతో వాళ్ళని శిక్షించడం కానీ, దుర్భాషలాడటం కానీ, వాళ్ళని బాధ పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని, వాళ్ళ యొక్క ఇతరత్ర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వేటిని కూడా నేను దురుద్దేశంతో, వ్యక్తిగత కక్షలతోటి నేను వాళ్ళని నెగిటివ్గా ప్రభావితం చేయటం, ఇబ్బంది పెట్టడం అనేటువంటి జరగదండి. 100కి 100%. చివరగా ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ప్రస్తుతం యూపీఎస్సీ ర్యాంకులో 780వ ర్యాంక్ సాధించారు. మీ విజయానికి మీరు ఎవరికైనా సరే థ్యాంక్స్ చెప్పాలని అంటే మొదటగా ఎవరికి చెప్తారు? మొదటగా చెప్పాలనంటే నన్ను ఇంత దూరం అంటే చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోయి జరిగినప్పుడు పట్టించుకోకుండా వదిలేసేసి చేయకుండా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నన్ను ఇంత వాళ్ళని చేసినామంటే మా నాయనమ్మ గారికి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్తానండి. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతిరోజు నిద్ర లేచినప్పుడు చేసేటువంటి ఒక ప్రాక్టీస్ ఏంటంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, నన్ను పెంచి పోషించిన మా నాయనమ్మ గారికి, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులకి, అదేవిధంగా నాకు తొలిసారిగా ఉపాధి అవకాశాన్ని కూడిపెట్టినటువంటి ఆ పోలీసు ఉద్యోగానికి, సో వీటన్నిటికీ నేను నమస్తే పెట్టుకుంటాను. చివరిగా నన్ను నా రక్షణ చేస్తున్న, నాకు ఆహారం, భద్రత మరియు ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ పరిపాలన అందిస్తున్నటువంటి నా దేశానికి, నా దేశ ప్రజలకి కూడా నేను కృతజ్ఞతతో దండం పెట్టుకుంటానండి. సో ఇదే కృతజ్ఞతని నేను ఆ క్రెడిట్ని వీళ్ళందరికీ కూడా ఇస్తాను. కానీ వీటన్నిటిని కోఆర్డినేట్ చేసి ఏకం చేసిన ఇది మాత్రం నాకే దక్కుతుందని నేను అనుకుంటానండి. ఆ కృతజ్ఞత వాళ్ళకున్న దాంట్లో ఒక కీలకమైనటువంటి పాత్ర నాది, ఒక రోలే, అంతేగాని ఇది హోలిస్టిక్గా ఈ క్రెడిట్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మనకి మానవులకి 108 సర్వీసెస్ ఉన్నాయి. ఏదైనా అనారోగ్యం అనేటువంటిది ఇవి సంభవిస్తేనో, లేకపోతే అత్యవసరమైనటువంటి యాక్సిడెంట్స్ జరిగితేనో వీటి జరిగితే అప్పుడు మనకి 108 సర్వీస్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి చికిత్స ఇచ్చేటువంటి యంత్రాంగం ఎంతో ఉంది. కానీ మూగజీవాలండి, వాటి యొక్క బాధని చెప్పలేవు. మూగజీవాలు, జంతువులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయి. వాటి యొక్క ఆహారం ఉండి లేక ఎన్నో బాధలకు గురవుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటన్నిటిని రక్షించడం కోసంగా మానవులకి ఎట్లయితే 108 సర్వీస్ ఉందో, జంతువులకు కూడా వాటి యొక్క సంరక్షణకి, రక్షణకి 109 అనేటువంటి సర్వీస్ని తీసుకురావాలనేది నా బలమైన కాంక్ష అండి. సో దానికోసంగా నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని, భారత ప్రభుత్వాన్ని చేతులెత్తి జోడించి నమస్కరిస్తూ అడుగుతున్నాను. ఆల్రెడీ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి వ్యవస్థ ఉంది. సో అన్ని రాష్ట్రాలు కనుక ఈ వ్యవస్థను తీసుకొస్తే ప్రాణకోటి, అంటే ప్రతి జీవిలో దేవుడు ఉంటాడు కదా, సో ఆ ప్రాణకోటికి, మానవ కోటికి మనం సేవ చేసినట్టు అవుతామండి. సో ఇది మై హంబుల్ రిక్వెస్ట్. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ప్రభుత్వ నిర్ణయాత్మక పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సలహాను నేను ఇస్తాను. తర్వాత సివిల్ సొసైటీ, అదేవిధంగా ఎన్జిఓస్, ప్రభుత్వం యొక్క సహకారంతో, పౌరులు, వాలంటీర్ సహకారంతో ఆ వ్యవస్థని నడిపించాలని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తూ కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా దీని అయితే హైలైట్ చేయమని మిమ్మల్ని కూడా మనవి చేస్తున్నాను. ఓకే, చూశారుగా, ఒక చిన్న మారుమూల గ్రామం నుండి వచ్చి తన ప్రాథమిక అభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగించారు. అయితే 10వ తరగతి వరకు పోకిరి లక్షణాలే, కానీ ఒకేసారి లైఫ్ టర్న్ అయింది. యూపీఎస్సీ ర్యాంకులో 780వ ర్యాంక్ సాధించి నేడు ఒక ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యారు మన ఉదయ్ కృష్ణారెడ్డి. తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు విజయాన్ని అందుకోవడం జరిగిందని, అయితే తన నాయనమ్మ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, తన నాయనమ్మ లేని జీవితాన్ని తాను ఎప్పటికీ ఊహించలేనని ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఏది ఏమైనా మున్ముందు ఒక సివిల్ ర్యాంకర్గా ప్రస్తుతం మన ముందు
విజయఢంకా మోగించిన ఉదయ్ కృష్ణారెడ్డి మున్ముందు సైతం ఓ ఉన్నత అధికారిగా ప్రజాసేవలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.